నమస్తే, వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ఎట్టకేలకు నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందంటూ సోషల్ మీడియాలో ఎన్నో ప్రూఫ్లు చూపిస్తూ ఆ న్యూస్ ను వైరల్ చేసేవారు. వాటన్నిటికీ తెరదించుతూ అక్టోబర్ 4న పెద్దల సమీక్షంలో విజయ్ రష్మికల నిశ్చితార్థం జరిగిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరు పెళ్లి చేసుకున్నా నేనున్నా అంటూ వార్తల్లోకి వస్తాడు వేణుస్వామి. పెళ్లి చేసుకునే జంట ఎన్నాళ్ళు కాపురం చేస్తుంది, వాళ్ళు ఎప్పుడు విడిపోతారు అనే వివరాలు ఎవరు అడక్కపోయినా స్వచ్ఛందంగా తానే ప్రకటించి పలుమార్లు అబాసు పాలైన విషయం తెలిసింది. అయితే ఈ జంట విషయంలో ఆయన మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ రష్మిక మందన ఎట్టకేలకు జంట కాబోతున్నారు. చాలా కాలంగా రూమర్ గా ప్రచారంలో ఉన్న వీరి ప్రేమ త్వరలో పెళ్లి పీటలేకబోతోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ జంట తమ ప్రేమను ఎప్పుడూ బహిరంగంగా ప్రకటించింది లేదు. త్వరలో వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా అంతా కోడై కూసింది. అప్పుడు కూడా వీళ్ళు స్పందించలేదు. ఇక తాజాగా విజయ్ దేవరకొండ రష్మిక మందన నిశ్చితార్థం చేసుకున్నారు. చాలా రహస్యంగా వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది. శుక్రవారం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వేడుక జరిగినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి ఇటు రౌడీ అభిమానులు అటు నేషనల్ క్రష్ ఫ్యాన్స్ అయితే తెగ సంబరపడిపోతున్నారు. అలాగే సోషల్ మీడియాలో ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విజయ్ దేవరకొండ రష్మిక మందన ప్రేమపై ఎప్పటి నుంచో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే గీతా గోవిందం సినిమాతో మొదలైన స్నేహం ప్రేమగా మారి డియర్ కామ్రేడ్ మూవీ టైం కు ఘాటు లిప్లాగ్లు ఇచ్చుకునే స్థాయికి వెళ్ళింది. ఇక సోషల్ మీడియాలో వీరిద్దరిపై రకరకాల కథనాలు వస్తూనే ఉండేవి. కలిసి ఎప్పుడు కనిపించినా అది హాట్ టాపికే. ఇద్దరు జంటగా ఫారెన్ టూర్లు వేసి దొరికిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ముంబై రెస్టారెంట్స్ లో డేట్ కు వెళ్లి కెమెరా కళ్ళకు కూడా చెక్కారు. విజయ్ ఫ్యామిలీతో రష్మిక కలిసిపోవడం, విజయ్ ఇంట్లోనే మకాం వేయడం లాంటివి వీళ్ళ బంధాన్ని చెప్పకనే చెప్పినట్టయింది. అయితే సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా కానీ వీరిద్దరూ ఈ విషయంలో ఏమాత్రం స్పందించలేదు, ఖండించలేదు కూడా. చివరికి అందరి అనుమానమే నిజమైంది. ఇక విజయ్ దేవరకొండ రష్మిక మందన ప్రేమ గురించి ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి ముందే చెప్పాడు. సినిమా జ్యోతిషుడిగా ఆయనకు మంచి పేరుంది. వేణుస్వామి సినిమా వాళ్ళపై చెప్పిన జాతకాలు వైరల్ అవడంతో పాటు వివాదానికి కూడా దారితీశాయి. ఈ క్రమంలో చాలా మంది సినిమా వాళ్ళ జాతకాలు చెప్పిన ఈయన విజయ్ దేవరకొండ రష్మికల గురించి కూడా పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. అంతేకాదు సంచలన విషయాలు కూడా వెల్లడించారు. విజయ్ రష్మిక గురించి ఆల్రెడీ మనకు తెలిసిందే కదా. గీతా గోవిందం సినిమా నుంచి నాకు వాళ్ళు తెలుసు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు, ఆ తర్వాత విడిపోతారు. కలిసిండే యోగం వాళ్ళకు లేదు. నేనిది ఇప్పుడు చెప్పడం లేదు, ఎప్పుడో చెప్పాను. వేరే వాళ్ళకి చెప్పడం ఎందుకని రష్మికతోనే నేరుగా ఈ విషయం గురించి చెప్పాను. అతన్ని పెళ్లి చేసుకోకు, విడిపోతావు అన్నాను. అప్పటి నుంచి ఆమెతో నాకు విభేదాలు వచ్చాయి అంటూ సంచలన కామెంట్స్ చేశారు వేణుస్వామి. అందుకోసం కొన్ని రెమెడీస్ చేయాల్సి ఉంటుందని, వాటి గురించి చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదంటూ కూడా అన్నారు. ఓ ఇంటర్వ్యూలో వేణుస్వామి రష్మిక విజయ్ల గురించి చెప్పిన మాటలు, ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారుతోంది. వేణుస్వామి వరుసగా మూవీ స్టార్స్ జాతకాలు చెప్పడంతో ఫేమస్ అయ్యారు. చాలా మంది సెలబ్రిటీలు ఆయన సంప్రదించడం, పూజలు హోమాలు చేయించుకోవడం లాంటివి కూడా చేశారు. ప్రముఖంగా చెప్పుకోవాలంటే నిధి అగర్వాల్, ఆశు రెడ్డిలతో పాటు రష్మిక మందన కూడా వేణుస్వామి ఆధ్వర్యంలో భారీగా పూజలు హోమాలు చేయించింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. ఈ విషయంలో రష్మిక విమర్శలు కూడా ఫేస్ చేసింది. అయితే ఆ తర్వాత కాలంలో మళ్ళీ వేణుస్వామి వైపు చూడలేదు రష్మిక. ఈ విషయంపై కూడా ఆయన సందర్భంలో అన్నాడు. రష్మిక మందన తను చేయించిన పూజలు హోమాల వల్లే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిందని వేణుస్వామి కొన్ని సందర్భాల్లో వెల్లడించారు. అయితే తాను స్టార్ అయిన తర్వాత రష్మిక వేణుస్వామిని పట్టించుకోలేదని తెలుస్తోంది. స్టార్ అవ్వడానికి ఉపయోగపడ్డ వేణుస్వామి తర్వాత పనికి రాకుండా పోయాడు. విజయ్ దేవరకొండ పక్కన చేరినప్పటి నుంచే రష్మిక తనను పక్కన పెట్టేసిందని వేణుస్వామి అన్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది స్టార్ కపుల్స్ గురించి వాళ్ళ జాతకాలు, జీవితాలు, పెళ్లి విడాకుల గురించి వెల్లడించిన వేణుస్వామి రష్మిక విజయ్ల గురించి గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.